ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. నేను నిజంగా నిన్ను దారుణంగా మోసం చేశాను నాన్న. కానీ మిమ్మల్ని మోసం చేయాలని ప్రిపేర్ అయ్యి ఏం చేయలేదు నాన్న. నేను ప్రణయ్ని ఇష్టపడ్డ రోజు నుండే మీకు చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు నాకు. పెరిగితనంతో మీకు చెప్పలేక అమ్మకి చెల్లెళ్ళకి ఎవరికి చెప్పలేకపోయాను. చివరికి పెళ్లి సమయంలో కూడా రే, నువ్వు వెళ్ళి మీ మామతో మాట్లాడరా, వెళ్ళు. ఊరుకోయిందో మావయ్య గారు, ఇప్పుడు మేము ఏ సంజాయిషి ఇచ్చినా అది మీకు మా చర్యల్ని సమర్థించుకునే మాటలుగానే అనిపిస్తుంది. మేము పారిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం మేం కాదు మావయ్య. పరిస్థితులు మేం పారిపోయేలా చేశాయి. మేం పెళ్లి చేసుకున్నామన్న మాటే కానీ చిందు మీ గురించి బాధపడని క్షణమే లేదు. సరిగ్గా తిండి నిద్ర లేకుండా ఎంతగా కుమిలిపోయేదో మాకు మాత్రమే తెలుసు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. చిందు పీటల మీదకి రాకుండా వచ్చేసినప్పుడైనా నేను తన్ని పెళ్లి చేసుకోకుండా తర్వాతైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒప్పించి మీ ఆమోదంతో ఆశీర్వాదం తీసుకొని పెళ్లి చేసుకునంటే ఇవాళ అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. నేను మీకు నచ్చిన అల్లుని కాకపోవచ్చు, కానీ అందుకు నేను బాధపడ్డా. ఎందుకంటే మీరు పడుతున్న బాధ ఏంటో మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్న రోజే తెలిసింది. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఎప్పటికీ నేను మీ అల్లుడిగా కంటే ఓ కొడుకులా నిలబడాలి అని. వీలైతే మమ్మల్ని క్షమించండి మావయ్య గారు, లేదంటే మీరు క్షమించే రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. ఏమండి, జాగ్రత్త. ఏంట నీ బతికిలా తగలేడిది? నువ్వు కన్న కళ్ళలన్నీ అల్ల కళ్ళం అయిపోతున్నాయేట్రా? నీ బతుక్కి ఒక్క ఆడపిల్ల సిట్ అవుతురా? నూనుగు మీసాల నూత ఇవ్వనమ్మా మేరీ సప్పున్నో కిరాణి కబ్బు ఆయేగిత్తు అంటూ కనబడ్డ ప్రతి అమ్మాయి వెంట పడ్డావు. ఎవ్వరు దేకలేదు. కాలేజీకి వచ్చాక అందరు అమ్మాయిల వెంట పడకూడదని ఒక్క అమ్మాయి మీద ఫోకస్ చేసి పట్టు వదలకుండా 10 నెలలు ఫాలో చేసి ధైర్యం కూడా కట్టుకుని ప్రపోజ్ చేయడానికి గ్రీటింగ్ కార్డు తీసుకెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టేలోగా ఆ అమ్మాయి నీ చేతిలో తన వెడ్డింగ్ కార్డు పెట్టి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఈ లవ్వులు గివ్వులు సెట్ కావని అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తే జాతకాలు కలవలేదు, నా పిండాకుడు కలవలేదని వాళ్ళ దగ్గర తంతే ఇక్కడ బాస్ దగ్గరకు వచ్చి పడ్డాను. ఉద్యోగంలో జాయిన్ అయిన ఈ 3 ఏళ్లలో నేను పెళ్లి చేసుకోను, పియ్యగా నువ్వు పెళ్లి చేసుకోకూడదని టార్చర్ పెట్టి చివరికి ఆయనేమో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఇళ్ళ తగలడ్డావు. నీకు పెళ్లి అవుతున్నా రే, నీ బతికితే నీ జీవితంలోకి ఏ అమ్మాయి అడుగు పెట్టదు. ఇదేంటిది ఉన్నట్టుండి 2 కళ్ళు ఇలా కొట్టేసుకుంటున్నాయి. ఏదో ఒక కన్ను కొట్టుకుంటే శుభమో అశుభమో ఏదో ఒకటి అనుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికి జరగనివన్నీ నీకే జరుగుతాయి. రూతురు 2 కళ్ళు కొట్టుకుంటుంటే సుఖదుఖాలు కలిసి వస్తాయి అనుకోవాలా, కష్టాలు కన్నీళ్ళు కలిసి వస్తాయి అనుకోవాలా? గుడ్ మార్నింగ్ మేడం. ఓకే. లేదు, కన్ఫర్మ్ గా ఇది కష్టాలు కన్నీళ్ళే. మన బతుకు సుఖంకి నేర్చింది. హలో, పిఏ ఇంటర్వ్యూ కోసం ఒక క్యాండిడేట్ వచ్చారు సార్. అవునా? వెంటనే పంపించండి, వెంటనే పంపించండి. చిక్కు 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 చిలక సిగ్గు 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 మొలక కమింగ్ సార్. ప్లీజ్ కమ్ ఇన్. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? కావుని కాస్త అడగాలి. అయితే గనక కాదను గనక ఓ పెళ్లి కొడక మోజుల మోత మోగాలి, గాజుల గోల పెరగాలి. గుడ్ మార్నింగ్ సార్. ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ మార్నింగ్, ఇట్స్ ఏ హ్యాపీ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. You are most welcome. Myself, Rothar, the most eligible bachelor. Your sweet name, please. సాంప్రదాయని. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని సాంప్రదాయనా? ఎస్ సార్. చూడగానే బాపు గీసిన బొమ్మ నువ్వు అని పాడుకున్నాను. ఈ అమ్మాయి ఏంటో పేరు సాంప్రదాయని అంటుంది. సర్లే, పేరుదేముంది, ముద్దుగా సంపు అని పిలుచుకోవచ్చు. సార్, ఇంటర్వ్యూ అయ్యా విల్ డూ. ఒక్క నిమిషం సార్. టచ్అప్ చేసుకుంటుందా ఏంటి?